అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 78,000 దిగువకు పతనమైంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, రూపాయి పతనం, క్రూడ్ ఆయిల్ మంటలు మన మార్కెట్ల సెంటిమెంట్ను బలహీనపరిచాయి. అలాగే ఈక్విటీలపై ఎల్టీసీజీ ట్యాక్స్ను రద్దు చేసే ప్రతిపాదనలేమీ లేవని లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేయడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 443 పాయింట్ల నష్టంతో 77,708 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 24,238 దగ్గర ఇవాల్టి ట్రేడింగ్ను ముగించాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మారుతి సుజుకి, కోటక్ మహీంద్రా బ్యాంక్, జియో ఫైనాన్షియల్ నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇవాళ మన స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్లో ముంబై నుంచి సిద్ధంగా ఉన్నారు వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్కు చెందిన మార్కెట్ విశ్లేషకులు క్రాంతి బత్తిని గారు. నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. యస్, క్రాంతి గారు, ఇవాళ మార్కెట్లు నష్టపోవడానికి కారణం ఏంటంటారు? ప్రధానంగా మనం చూసినట్లయితే గత 2-3 వీక్స్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ ఆల్ $70 దగ్గరగా వెళ్ళి ఒక ఇండియన్ మార్కెట్స్ కి ఒక పాజిటివ్ గా ఉన్నాయి. కానీ లాస్ట్ 48 అవర్స్, లాస్ట్ 1 వీక్ లో జరిగినటువంటి జియో పొలిటికల్ ఎస్కలేషన్ రూపంలో ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలో ఆల్మోస్ట్ ఆల్ $90 పర్ బ్యారెల్ అబౌవ్కి రావడంతో ప్రస్తుతం మార్కెట్ లో ఒక అమ్మకాల ఒత్తిడి అనేది ఇప్పుడు నెలకొని ఉండటం మనం చూస్తున్నాం. ఏదైతే ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ మిడిల్ ఈస్ట్ లో ఎస్కలేట్ అవుతూ ఉండటంతో ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అనేది కొనసాగుతూ ఉండటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. కానీ నిఫ్టీ ప్రధానంగా 24,300 నుంచి 238 లెవెల్లో ప్రస్తుతం మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. సో నిఫ్టీ కనుక 24,200 లెవెల్ ఈ రేంజ్ కనుక మెయింటైన్ చేసినట్లయితే మీడియం టు షార్ట్ టర్మ్ లో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి టెన్షన్స్ ఏ రకంగా డీఎస్కలేట్ అవుతాయి, మళ్ళీ ఏ రకంగా తగ్గుతాయో కూడా చూడాల్సిన అంశం. క్రాంతి గారు, అయితే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్తో మీరు అన్నట్లుగా గత కొన్ని రోజులుగా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అయితే రాబోయే రోజుల్లో ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది? మీరు ఏమి అంచనా వేస్తున్నారు? ప్రస్తుతం జోకర్ ఇన్ ద ప్యాక్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇండియన్ మార్కెట్స్ కి. ఏ మాత్రం క్రూడ్ ఆయిల్ ధరలు కనుక $100 పైకి వెళ్తే కనుక ఇండియన్ మార్కెట్ల మీద ఎక్కువ అమ్మకాల ఒత్తిడి మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. సో క్రూడ్ ఆయిల్ ధరలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ పెరిగి క్రూడ్ ఆయిల్ ధరలు కనుక ఇంకా పెరిగితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో నుంచి ఇప్పుడు రవాణా ఏ రకంగా ఉందో ఎవరికి తెలియట్లేదు. ఓకే, సో ఈ సప్లై చైన్ కనుక స్తంభించినట్లయితే రానున్న రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడానికి అవకాశం ఉంది. ఆ ధరలు కనుక పెరిగినట్లయితే ఇండియన్ మార్కెట్ల మీద అమ్మకాల ఒత్తిడి ఇంకా పెరగడానికైతే మీడియం టు షార్ట్ టర్మ్ లో అవకాశాలు కనపడుతున్నాయి. క్రాంతి గారు, ఇటువంటి టైట్ అండ్ హార్డ్ సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్రస్తుతం మనం చూసినట్లయితే మనం డొమెస్టిక్ మ్యాక్రోస్ కనుక చూసినట్లయితే ఎర్నింగ్ సీజన్ కానీ, ఇండియాలో జిఎస్టీ కలెక్షన్ కానీ, ఈ ప్రైమా ఫేసీ డేటా కనుక చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి. నెక్స్ట్ Q1 క్వార్టర్ లో మనం క్రూడ్ ఆయిల్ ధరలు $120 కి పర్ బ్యారెల్ టచ్ అవడం కూడా మనం చూసాం గత 3 నెలల క్రితం. సో ఆ టైంలో కూడా ఇండియన్ ఎకానమీ మీద కొంచెం ప్రెషర్ అనేది ఈ క్రూడ్ ఆయిల్ ధరల యొక్క ఇన్ఫ్లేషనరీ ఎన్విరాన్మెంట్ అనేది ఉండటం మనం చూసాం. కానీ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కనుక చూసినట్లయితే చాలా పాజిటివ్ గా, చాలా ఆశించిన దానికంటే మించి ఎర్నింగ్స్ రావడం మనం చూస్తున్నాం. సో రానున్న రోజుల్లో కనుక క్రూడ్ ఆయిల్ ధరలు కనుక తగ్గినట్లయితే ఇండియన్ మార్కెట్స్ లో లాంగ్ టర్మ్ లో ఒక పాజిటివిటీ అనేది ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డొమెస్టిక్ మ్యాక్రోస్ చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయి కాబట్టి. అందువల్ల మీడియం టు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ మార్కెట్స్ లో డిప్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ కోసం బై చేయటం మంచిది. అట్లా ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రస్తుతం ఏంటంటే చాలా అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది. డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ కూడా ఎక్కువ కాలం ఉండట్లేదు. ఎందుకంటే మనం ఒక 21 month బ్యాక్, 20 days బ్యాక్ ఒక పీస్ డీల్ అనేది చూసాం. దాన్ని అగైన్ ఇమ్మీడియట్ గా ఒక డిప్లొమాటిక్ డీల్ ని బ్రేక్ చేయడం కూడా చూస్తున్నాం. సో అంటే మార్కెట్ లో చాలా వరకు చాలా అన్సర్టనిటీ అనేది ఉందన్నమాట.
అందువల్ల ఇన్వెస్టర్స్ ఎప్పుడన్నా ఒక సడన్ ర్యాలీస్ వచ్చినప్పుడు కూడా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జియో పొలిటికల్ ఎస్కలేషన్స్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ దృష్ట్యా ఒక ర్యాలీస్ వచ్చినప్పుడు మార్కెట్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇంపార్టెంట్ అంశం కింద కొంచెం చూడాలి. ఓకే క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.